నారాయణపూర్ గ్రామాన్ని వెంటనే ముంపు గ్రామంగా ప్రకటించాలి. 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 పెట్టిన కేసులు వెంటనే పెట్టిన కేసులు వెంటనే. అన్న, ఇక్కడ కాన్స్టిట్యున్సీలో గంగాధర మండల్ నారాయణపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నా. ఇక్కడ ముంపు హలో, ఒక్క నిమిషం. హలో, రైట్ అన్న, ఇక్కడ గ్రామస్తులతో ఉన్నా అన్న. నమస్తే అన్న. నమస్తే నమస్కారం అన్న, అందరికి నమస్కారం. మీ విషయం నా దగ్గర దాకా వచ్చింది. నాకు విషయం చెప్తే నేను వెంకటేష్ నగర్ పంపించడం జరిగింది. మీరు ఏదైతే ముంపు గ్రామంగా ప్రకటించాలని గత కొంతకాలంగా ఈ దీక్షలు చేస్తా ఉన్నారో, ఈ దీక్షలకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తీన్మార్ మల్లన్న మీకు అండగా నిలబడతాడు. ముంపు గ్రామం ప్రకటించే వరకు కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మీరు ధైర్యంగా ఉండండి. నేను కూడా ఒక రోజు వచ్చి మిమ్మల్ని సందర్శిస్తా. ఖచ్చితంగా మీ గ్రామాన్ని సందర్శిస్తా, మీ అందరినీ కలుస్తా. మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నా అనే విషయం ఒకసారి మాట్లాడండి. మాట్లాడు. నమస్తే అన్న. హలో, వాయిస్ కట్ అవుతుంది. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. ఇది 5 రోజులు అవుతుందన్న దీక్ష, రిలే నిరాహార దీక్ష పెట్టినాం. ఇక అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. మేము మాట్లాడేది ఏంటంటే మీ సపోర్టు మాకు కావాలి. ఇట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలి అనేది కావాలి. ఈ నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కావున తప్పకుండా మా నుంచి సపోర్ట్ ఉంటదన్న. మీరేం కంగారు పడకండి ఆ విషయంలో. తప్పకుండా మా నుంచి మీకు సపోర్ట్ ఉంటది, మీ ఉద్యమానికి సపోర్ట్ ఉంటది, మీ ఊరికి సపోర్ట్ ఉంటది. నేనే ఒక రోజు వస్తా, కలుస్తాను మిమ్మల్ని అందరినీ. అన్న ఒకసారి మీరు మాత్రం కంపల్సరీ నారాయణపూర్ విజిట్ చేసి మాకు మద్దతు తెలిపి కంపల్సరీ మా సమస్య పరిష్కరించే విధంగా మీరు ఆలోచన చేయాలి. దయచేసి ఒకసారి తొందరగా రాగలరని మా నారాయణపూర్ గ్రామ ప్రజలందరూ మీరు రాక కోసమే వెయిట్ చేస్తున్నారన్న. మీరు అనుకుంటే అయిపోతుంది అన్న. ఒక్కసారి మీరు అనుకొని మా ఒకసారి మీరు రావాలి. ఒక్కసారి వచ్చి నారాయణపూర్ విజిట్ చేయండి అన్న. మాట్లాడితే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న. ఒక్కసారి మీరు మాట్లాడినందుకు థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. మీరేమరి కాకండి. సరే సరే రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. తప్పకుండా చేస్తాను. ఓకే. నమస్తే. తీన్మార్ మల్లన్న గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ నారాయణపూర్ గ్రామస్తులు భయపడుతున్న నేపథ్యం ఏంటంటే ఇక్కడ వీళ్ళపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అలాగే భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ అక్రమ కేసు, ఈ కేసులు అయితే ఏవైతున్నాయో సరే, మీరు పెట్టించినా పెట్టేయకున్నా మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాబట్టి, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచే కాబట్టి మీరు పెట్టించిన కిందకే వస్తుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఒకటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ కేసులు అయితే ఏవైతుంటాయో గతంలో పెట్టినాయి, ఈ నారాయణపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన కేసులు ఇప్పుడు పెట్టినాయి, మొన్న కూడా పెట్టినాయి, ఈ కేసులను వెంటనే వెత్తివేయాలి. అలాగే వీళ్ళు ఒకటి హామీ కోరుకుంటా ఉన్నారు, మీరు ఇప్పుడు చేయకుండా కానీ మీ తరఫున ఒకటి హామీ ఇవ్వండి, నారాయణపూర్ ముంపు గ్రామంగా ప్రకటిస్తాం, 100% చేసి చూపెడతామని చెప్పి ఒక జీవో తీసుకురారని చెప్తా ఉన్నాను. నేపథ్యం చూస్తా ఉన్నాం. సరే, బడ్జెట్ లేదని మీరు చెప్తా ఉన్నారు, వీలైనంత వరకు మీరు వస్తేనే పరిష్కారం జరుగుతుంది. ఇది గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వచ్చి మమ్మల్ని ఒక బలమైన హామీ ఇచ్చి దీన్ని తీసుకెళ్తే మేము దీన్ని లేపి ప్రయత్నం చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతామని చెప్పి ఒకరిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తే మాత్రం మేము పోతే గ్రామం మొత్తం పోతామని చెప్తున్నారు, లేకపోతే ఉంటే గ్రామం మొత్తం ఇక్కడనే ఉంటాం, కానీ మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేద్దామని ఈ నారాయణపూర్ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఈ రోజు మాట్లాడినాం. అలాగే గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం, ఎందుకంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారన్న నేపథ్యంలో దృష్టికి తీసుకెళ్ళినాం. తీన్మార్ మల్లన్న గారికి కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, దీన్ని విజిట్ చేసే ప్రయత్నం చేస్తాం.